is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 3 understanding quadrilaterals exercise 3.2 lo fourth problem. How many sides does a regular polygon have if each of its interior angle is 165 degree? ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చారు మ్యామ్, అర్థమవుతుందా మీకు? ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏమడుగుతున్నారు, రెగ్యులర్ పాలిగాన్ సైడ్స్ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. చూద్దాం. మనకి తెలియదు కదా సైడ్స్. లెట్ n be the number of sides of a regular polygon. Okay, sum of all interior angles. మన ఫార్ములా ఏం తెలుసు, n-2 ఇంటూ 180 degrees అని తెలుసు. ఈచ్ యాంగిల్ కావాలంటే ద మెజర్ ఆఫ్ ఇట్స్ ఈచ్ యాంగిల్ n-2 ఇంటూ 180 degree బై n సైడ్స్ అనుకుంటున్నాం, n అనుకుంటున్నాం కాబట్టి n. ఓకే, అకార్డింగ్ టు ద ప్రాబ్లం n-2 హోల్ ఇంటూ 180 degree బై n ఈక్వల్ టు యాంగిల్ ఎంత ఇచ్చారమ్మా, 165 degrees ఇచ్చారు. ఓకే, n-2 whole into 180 degree equal to 165 degree into n. 180 n minus 360 degree equal to 165 n. ఇక్కడ చూడండి, ఈ 165ని ఇక్కడ తీసుకుంటాను, 360ని రైట్ సైడ్ పంపించేస్తాను. 165 n ఈక్వల్ టు 360 degree. సబ్ట్రాక్ట్ చేస్తే 15 వస్తుంది. 360 degree. n ఈక్వల్ టు 360 degree బై 15. 5తో స్టార్ట్ చేసుకోండి. 5 3 జా 15, 5 7 జా 35, 5 2 జా 3 1 జా 3, 3 2 జా 6, 3 4 జా 12. n ఈక్వల్ టు 24. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయమ్మా? దేర్ఫోర్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ n ఈక్వల్ టు 24. ఓకే, ఇది నా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.